కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఒక సైడ్ అయితే మనము ఒక గట్టంచు సైడ్ వచ్చేసి మనం హ్యాండ్స్ తీసాం కదా, ఇంకొక గట్టంచు అంటే మన కోరంచు, ఈ అంచు సైడ్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ అయితే తీసుకోవాలి. చూడండి, ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండేటట్టు చూసుకోండి, ఓపెన్ బయట వైపు ఉండేటట్టు చూసుకోండి. ఇంకొకసారి నేనైతే చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఇలా చేసుకుంటే మనకి నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా నీట్గా ఏం ముడతలు లేకుండా చూసుకోండి. అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ పొడవు అయితే మనం ముందు తీసుకుందాం. బ్యాక్ సైడ్ పొడవు వచ్చేసి మనకి 16 ఇంచులు అయితే వచ్చారు. ఖర్చు లేకుండా ఇచ్చారు, ఖర్చుతో ఇచ్చారు, నాకైతే తెలియదు కదా. నేను మ్యాక్సిమం మనం మెయిన్ బాడీ పొడవునే ఇస్తారు అనుకుంటున్నాను. 16 ఇంచులు అయితే మనకి ఇక్కడికి వచ్చింది కదా, 16కి 1 ఇంచ్ ఖర్చు అయితే పెట్టుకోవాలి. మీకు టైలరింగ్లో బాగా సర్వీస్ ఉంది అంటే 30 ఇంచ్ సరిపోతుంది, లేదంటే 1/2 ఇంచ్ కూడా సరిపోతుంది. కానీ 1/2 ఇంచ్ కుట్టుల్లోకి మనం వినియోగించాలి. మనం 1/2 ఇంచ్ ఇక్కడ ఎక్కువ ఖర్చుకు తీసేసి 1 ఇంచ్ కుట్టుల్లోకి వదిలేస్తే అలా కాదనమాట. అలా మనకి బ్లౌజ్ షార్ట్ వచ్చేస్తుంది. సరేనా? అందుకని చెప్పేసి బిగినర్స్కి కొద్దిగా వీలుగా ఉండేటట్టు 1 ఇంచ్ ఖర్చు అయితే పెడుతున్నాను. ఈ విధంగా మనం పొడవు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నడుము లూజ్ అయితే చూద్దాం. నడుము లూజ్ వచ్చేసరికి మనకి 38 ఇంచులు అయితే వచ్చింది. మీకు మ్యాథ్స్లో అంటే కొద్దిగా లెక్కల ఐడియా ఉంది అంటే మీరు 38లో సగము ఇలాగా ఒక 15, ఒక 4, 19, 19లో సగము 9.5 అలా పెట్టుకోండి. లేదు అంటే మాకు కన్ఫ్యూజ్గా ఉంది అలా లెక్కలు అంటే ఈ విధంగా టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా కూడా మీరు చెప్పుకోవచ్చు అనమాట, చూసుకోవచ్చు. 38లో సగం వచ్చేసి మనకు 19 వచ్చేసింది కదా, 19ని మళ్ళీ ఈ విధంగా డబల్ చేయండి. ఇలా డబల్ చేస్తే మనకి చూడండి కరెక్ట్గా 9.5 అయితే వచ్చింది. ఈ 1 అయితే మనకు ఉంది కదా, ఈ 9.5కి ఈ విధంగా అయితే పెట్టండి. మనకు ఖచ్చితంగా 9.5 నడుము లూజు. ఒక 4వ భాగం మాత్రమే 9.5. సరేనా? ఎందుకంటే మనకి 38లో సగము 19 వచ్చేసి ఫ్రంట్ సైడ్ వెళ్తుంది, 19 వచ్చేసి బ్యాక్ సైడ్ వస్తుంది. ఆ బ్యాక్ సైడ్ 19లో మనకి డబల్ లేయర్గా ఉంది కాబట్టి అందులో సగం అయితే పెట్టుకుంటున్నాము. 9.5 పెట్టేసాక టోటల్గా 3 ఇంచెస్ అయితే పెట్టండి. ఎందుకంటే మన ఖర్చుకి హ్యాండ్స్లో మనము 2 ఇంచులు పెట్టాము, 1 ఇంచ్ డాట్ కోసం, కాబట్టి ఆ విధంగా పెట్టేసుకోండి. అయితే ఇక్కడ మనము 17 ఇంచులు అయితే పెట్టాం కదా, ఈ చివర్లో కూడా 17 ఇంచులు ఉండేటట్టు ఒకసారి అయితే మార్క్ చేసుకోండి. అలా మార్క్ చేశాక ఇక్కడ టోటల్గా మనకు వచ్చేసి 12.5 వచ్చింది. ఇదే కొలతలో నేను ఇంతకు ముందు కూడా పెట్టాను, కానీ తనకి అర్థం కాలేదు అంటున్నారు కాబట్టి మళ్ళీ నేనైతే చెప్తున్నాను. ఈ 12.5నే ఇక్కడ కూడా 12.5 అయితే చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత మనకి ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. కాబట్టి నేను ఇక్కడ ఒకసారి లైన్ అయితే తీసేసుకుంటున్నాను. సరేనా? ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనమాట. ఈ బ్యాక్ పార్ట్లో వచ్చేసి రౌండ్ అయితే మనకి 11 ఇంచులు అయితే పెట్టారు. సరేనా? 11 ఇంచులకి మనం 11 ఇంచులనే తీసుకోవాలి. ఎక్కువ ఖర్చు అయితే రౌండ్ తీసేటప్పుడు ఖర్చు అయితే విడిచిపెట్టకూడదు. ఒకవేళ మనకి రౌండ్ తెలియదు, కింద రిమైనింగ్ లెంత్ ఉంది అంటే ఇక్కడ మనకి 6 ఇంచులు మిగిలింది కదా, 11 ఇంచులు తీసేస్తే 6 ఇంచులు మిగిలిందంటే మనకి అప్పుడు కుట్టాక నడుము ఈ విడ్త్ రౌండ్ కింద రిమైనింగ్ లెంత్ ఎంత వస్తుందంటే 5 ఇంచులే వస్తుంది. 1 ఇంచ్ అయితే ఖర్చులోకి పోతుంది. అదైతే గమనించుకోండి. ఒకవేళ 5 ఇంచులు మాకు రిమైనింగ్ లెంత్ తక్కువ అవుతుంది అంటే ఈ 11 ఇంచుల్లో మీరు తక్కువ పెట్టుకోవాలి రౌండ్. తర్వాత వచ్చేసరికి ఈ సైజుకి, ఈ పొడవుకి, ఈ లూజ్కి అయితే ఖచ్చితంగా 3 ఇంచ్ అయితే మనము పెట్టుకోవాలి. సరేనా? 3 ఇంచ్ పెట్టుకోవాలి. 3 ఇంచ్ ఒకవేళ మీకు మొత్తం చాలామంది కొద్దిగా ఏజ్ ఉండే వాళ్ళు ఏమంటారంటే అమ్మ మాకంత రౌండ్ అయితే వద్దు అని చెప్పేసి కూడా అంటారనమాట. ఎందుకంటే అంత కొద్దిగా ఏజ్ ఎక్కువైందనుకోండి రౌండ్స్ వేసుకోవడం ఇష్టం ఉండదు. ఒకవేళ మీకు ఆ ప్రాబ్లం ఏమైనా ఇంత రౌండ్ మాకు వద్దు అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏమంటే 1 ఇంచ్ తీసుకోండి. అలా 1 ఇంచ్ తీసుకుంటే మనకి మూలలు ఏమంటే కవర్ అయిపోతాయి. ఇలా కవర్ అయ్యేటప్పుడు ఏమంటే మనకు రౌండ్ చిన్నగా అనిపిస్తుంది. ఒకవేళ ఈ రౌండ్ మీరు నీట్గా వేసుకుంటారు, మాకు ఎలాంటి రౌండ్ అయినా ఎలా బ్లౌజ్ ఎంత నీట్గా ఉంటే మాకు ఫినిషింగ్ అదే బాగుంటుంది, రౌండ్ మూసేసినట్టు ఉండొద్దు అనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకోండి. సరేనా? అప్పుడు మీకు యూ షేప్ అయితే వస్తుంది, ఒక యూ ఆకారంలో వస్తుంది. ఇంకా డీప్ కావాలంటే 1/2 ఇంచ్ కూడా. అండ్ మనకి మగ్గం వర్క్ బ్లౌజులకి ఎలా వస్తుంది, మూలలు జస్ట్ మూలే కవర్ అవుతుంది, తర్వాత బ్లౌజ్ అంతా ఒక
మంచి షేప్ అయితే వస్తుంది. కాబట్టి ఆ విధంగా చూసుకోండి. రౌండ్లో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. మనకి కర్వ్డ్ స్కేల్ అయితే ఉంటుంది కదా, ఆ కర్వ్డ్ స్కేల్ని ఈ విధంగా ఇలా మార్కింగ్ అయితే చేసేసేయండి. మీకు ఇంకా డీప్ కావాలంటే ఈ మార్కింగ్ అయితే చేసేసేయండి, మీ ఇష్టం, ఆప్షన్ మీది, సరేనా. ఈ విధంగా ఇలా తీసుకుంటే మీకు రౌండ్ వెడల్పు ఎక్కువైనా సరే ఇక్కడ ఈ మూల కవర్ అయ్యేసరికి ఈజీగా నీట్గా అయితే ఉంటుంది. తర్వాత ఇంకొక ఇక్కడ షోల్డర్ విషయానికి వచ్చేసరికి 3.5 తీసుకోండి. ఎందుకంటే 3 ఇంచీలు అంటే 2.5 మ్యాక్సిమం ఇంత పెద్ద సైజుకి వచ్చేసి 2.5 ఇంచీలకి కొద్దిగా ఎక్కువే ఉండాలి కానీ తక్కువ అయితే ఉండకూడదు. ఖచ్చితంగా 2.5 ఇంచీలైనా ఉండాలి. కాబట్టి 2.5 మనకి షోల్డర్ కావాలి అనుకుంటే మనకి 3.5 ఇంచీలు అంటే 1 ఇంచ్ అయితే నేను ఖర్చులోకి అయితే పెంచుతున్నాను. మనకి షోల్డర్ ఎక్కువ బట్టే మనకి భుజాలు జారిపోకుండా నీట్గా అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనము 6.5, ఇది 3, ఇది 3.5, 6.5 అయితే మనకి వచ్చింది కదా. ఈ 6.5ని వాళ్ళు అయితే చెప్పారు 6.5 మనకి ఆమ్ డౌన్ అయితే చెప్పారు. ఇలా 6.5 పెట్టండి. తర్వాత ఇక్కడ కూడా 6.5 ఉందా లేదని చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా 6.5 ఈ లాస్ట్లో కూడా ఉందా లేదని చెక్ చేసుకోండి. ఇప్పుడు మనమైతే ఎల్ షేప్ అయితే బాక్స్ అయితే తీసేసుకుందాము. అయితే మనకి ఈ 6.5 కరెక్ట్ ఆర్మ్ హోల్ లూజు, ఈ నెక్ లూజు ప్లస్ షోల్డర్ విడ్త్ ఇదే వచ్చింది. ఇక్కడ పెడితే కరెక్టా రాంగ్ అనేది కూడా మనం బాడీ లూజ్లో చెక్ చేసుకోవచ్చు, సరేనా. ఈ విధంగా మళ్ళీ అయితే మనము చెక్ చేసుకుందాం. ఇక్కడ 1.5 తీసుకోండి. లేదు అంటే మీకు ఒకవేళ ముడతలు అలాంటివి రాకూడదు అంటే, ముడతలు అలాంటివి వస్తున్నాయి అంటే 1.25 తీసుకోండి. ఇలా మీరు చేసుకోండి. ఇక్కడ అలా చేసుకున్నాక దీంట్లో సగానికి దీంట్లో సగానికి ఈ విధంగా అయితే మీరు కొలతైనా చూసుకోండి, లేదంటే నార్మల్గా తీసేసేయండి, ఏం కాదు, సరేనా. ఈ విధంగా రౌండ్ అయితే తీసేసేయండి. అలా రౌండ్ తీసుకున్నాక ఇక్కడ మనము 2 ఇంచీలు అయితే ఖర్చు పెట్టాం కదా, 2 ఇంచీలు ఇక్కడ కూడా ఖర్చు పెట్టేసి ఈ విధంగా మీరు మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. కానీ దానికంటే ముందు మనము బాడీ లూజ్ని అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకుందాం. రౌండ్ని అయితే మనకి బాడీ మెజర్మెంట్స్లో రౌండ్తో పనే లేదు. రౌండ్ ఎంత వచ్చినా సరే మనం ఎంత విడత కావాలనుకున్నామో, పొడవు ఎంత కావాలనుకున్నామో అంతే వస్తుంది. దీనిలో మనకి ఎటువంటి ఇదే లేదు. అయితే బాడీ లూజులో విషయానికి వచ్చేసరికి మనకి 45 ఇంచీలు అయితే ఉంది, చూసారా, 45 ఇంచీలు అనమాట. 45 ఇంచీల్లో మనకి సగం ఎంత, మళ్ళీ టేప్నైనా ఇలా చేసుకోండి, లేదు అంటే నోట్తో అయినా లెక్క వేసుకోండి, ఎలా అయినా మీరు చేసుకోండి. 45 ఇంచీల్లో 22.5 మనకు వస్తుంది కదా. ఒకసారి నీట్గా టేప్తో ఈ విధంగా పట్టుకోండి. ఇలా పట్టుకుంటే మనకి 22.5 వచ్చింది. ఈ 22.5ని ఇంకొక ఫోల్డ్ అయితే చేయండి. ఇంకొక ఫోల్డ్ చేస్తే మనకి ఇటు 1 అయితే వస్తుంది కదా, 1 సైడ్ అయితే ఒకసారి చూడండి. మనకి 22.5లో సగం వచ్చేసి 11.25, సరేనా. 11.25కి ఈ విధంగా మీరైతే మార్క్ అయితే చేయండి. కరెక్ట్గా 11.25, 11.25 ఇక్కడికైతే మనకి వచ్చింది. అలా వచ్చేటప్పుడు మనకి ఇక్కడ చూడండి 1.5 ఇంచు మాత్రమే ఖర్చు ఉంది, 2 ఇంచీల ఖర్చు అయితే లేదనమాట. ఆ 2.5 ఇంచీలు అంటే 2 ఇంచీలు మనం కింద పెట్టాం కదా, ఇక్కడ 2 ఇంచీలు లేదు, 1.5 ఉంది. అలా ఉండేటప్పుడు మనమేమంటే మనకి మెయిన్ బాడీ లూజ్ సరిపోయింది అంటే ఆర్మ్ హోల్ లూజు చెక్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువ ఉందా ఎక్కువ ఉందంటే డౌన్ చేసుకోవచ్చు ఆర్మ్ హోల్ లూజ్ని, అలా చెక్ చేసుకోవచ్చు. కానీ మనకు ముందు బాడీ లూజ్నే సరిపోలేదు, సరేనా, బాడీ లూజ్నే సరిపోలేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు ఆప్షన్ లేదనమాట. మనకి లూజే సరిపోలేదు కాబట్టి ఒక 1/2 ఇంచు లూజ్ అయితే పెట్టుకోవాలి. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మ్యాక్సిమం చెప్పాను, 100% అయితే ఇక్కడ కింద ఉన్న లూజు పైన ఉన్న లూజు కరెక్ట్గా సరిపోతుంది. ఇంతకుముందు వీడియోలో నేనైతే చెప్పాను, ఒక 10% మాత్రము ఈ లూజ్కి వేరియేషన్ అయితే వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనము 1/2 ఇంచ్ అయితే పెంచుకోండి. మనకి 11.25 కదా, 11.25కి మార్కింగ్ చేసుకోండి, మళ్ళీ 2 ఇంచులు పెంచుకోండి. అయితే ఇలా పెంచడం వల్ల మీకు ఏమైతే ఇదైతే లేదనమాట. ఇప్పుడు ఈ లూజ్ని మనకి నడుము దగ్గర కూడా మనం ఎక్స్ట్రా పెట్టవసరం లేదు, ఇదే విధంగా పెట్టేసుకోండి. అలా పెట్టేసి ఇప్పుడు 2 ఇంచ్ ఖర్చు 2 ఇంచ్ ఖర్చుకి ఈ విధంగా మార్క్ చేసుకోండి. చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వచ్చిందనమాట, సరేనా. చూడండి ఒక 1/2 ఇంచ్ అయితే పెరిగింది.
మనము ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ లూజ్ అయితే మనకి ఇవ్వలేదనమాట వాళ్ళు. కాబట్టి మనము హ్యాండ్స్లో తీసాం కదా, హ్యాండ్స్లో తీసే లూజు ఒకసారి అయితే సెంటర్ నుండి ఈ విధంగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మనకి 12 ఇంచీలు దగ్గర వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ 12 ఇంచీలు కొద్దిగా తక్కువ వచ్చినా అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. లేదు అంటే కరెక్ట్గా 12 వచ్చేటట్టు చూసుకోండి. చూసుకుంటే చూడండి ఇక్కడ మీకు కరెక్ట్గా 12 ఇంచీలు అయితే సరిపోయింది. సరేనా? ఈ విధంగా మనకైతే 12 ఇంచీలు ఆర్మ్ హోల్ లూజ్ కూడా సరిపోయింది. 12 ఇంచీలు అంటే మనకి హ్యాండ్స్లో 12 ఇంచీలు వచ్చింది కదా, ఇప్పుడు బ్యాక్ సైడ్ మనము ఖర్చుకి ఇక్కడ షోల్డర్ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ తీస్తే ఇది 11.5 వస్తుంది. ఇది 11.5 వచ్చినప్పుడు హ్యాండ్లో 12 వచ్చినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. అలా చేసుకోండి. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి షోల్డర్ మనము పొడవు ఎక్కువ ఉంది, అలానే వెడల్పు కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా జారే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ 1/2 ఇంచు మాత్రమే ఇలా తీసుకోండి లోపలికి. అంటే ఇక్కడ 2.5, ఇక్కడైతే మనకి 3. కాబట్టి ఒక మ్యాక్సిమము ఒక 3-4 ఇంచు వరకు ఏ విధంగా ఇలా క్రాస్గా జస్ట్ ఇలా పెట్టేస్తే సరిపోతుంది. దీనివల్ల మీకు రౌండ్స్ చెడిపోయేది కానీ ఇంకా బ్లౌజ్ చెడిపోయేది ఏమీ లేదు. అలాంటి డౌట్స్ అయితే ఏమీ పెట్టుకోకండి అనమాట. దీనివల్ల ఇంకా మీకు మంచి జరుగుతుంది కానీ చెడు అయితే అస్సలు జరగదు. సరేనా? తర్వాత ఇక్కడ 1/2 ఇంచు లోపలికి తీసాం కదా, మనకి షోల్డర్ విడత అయితే పెరిగిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి అయితే తీయండి. దీన్ని ఈ విధంగా దీంతో ఈ విధంగా కలిపేసేయండి. మీరు ఇదే విధంగా ఎక్కడైనా కలిపేయవచ్చు, లేదంటే కొద్దిగా డౌన్ కూడా చేయొచ్చు. అలా చేయడం వల్ల ఏమంటే మనకి నీట్గా రౌండ్లో ముడతలు ఏమి లేకుండా బ్యాక్ సైడ్ కూడా చాలామంది వేసి ఉంటే ఉగ్గులుగా ఉంటాయి కాబట్టి అలా లేకుండా సరిపోతుంది. అయితే ఇప్పుడు ఇంకొకసారి ఏమంటే ఇక్కడ కింద హెచ్చు తగ్గు ఏమైనా ఉందా లేదని ఒకసారి 1-2 అయితే చెక్ చేసుకోండి. నేను ముందే చెప్పాలి కానీ నేనైతే అప్పుడు మర్చిపోయాను. సరేనా? ముందే స్టార్టింగ్లో అయితే ఈ పాయింట్ అయితే చెప్పాలి, నేను మర్చిపోయాను. ఒకసారి చెక్ చేసుకోండి. ముందే మనం కట్ చేసే ముందు ఇంకొకసారి అయితే నేను కొలతలు చెప్తాను చూడండి. ఇది వచ్చేసి 16 ఇంచీలు, 16 ఇంచీలకి 1 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం, సరిపోయింది. తర్వాత ఈ నడుము లూజ్ వచ్చేసి మనకి 38 ఇంచీలు, 38 ఇంచీల్లో 4వ భాగం 9.5, 9.5కి 3 ఇంచీలు ఖర్చు పెట్టేశాను. టోటల్గా 12 ఇంచీలు అయితే వచ్చింది. ఇక్కడ రౌండ్ డౌన్ వచ్చేసి 11 ఇంచీలు, రౌండ్ వెడల్పు వచ్చేసి 3 ఇంచీలు, ఇక్కడ కూడా 3 ఇంచీలు. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3.5 అంటే 2.5 మెయిన్, తర్వాత ఖర్చుకి 1 ఇంచు 3.5. డౌన్ వచ్చేసి 6.5 ఆర్మ్ డౌన్. సరేనా? ఇలా డౌన్ చేసాక రౌండ్ అయితే ఇక్కడ 1.5కి తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ లూజ్ బాడీ లూజ్ వచ్చేసి మనకి 45 ఇంచీల్లో సగం వచ్చేసి 22.5, 22.5లో సగం వచ్చేసి 11.5, 11.5కి మార్కింగ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చింది. 2 ఇంచు ఖర్చు పెంచుకోవాలి. ఆ ఖర్చు పెంచేటప్పుడు 1/2 ఇంచు మనకి ఎక్కువ వచ్చింది. అయినా సరే ఎక్కువ వచ్చింది ఇది తక్కువ వచ్చింది అనే డౌట్స్ అయితే ఏమీ పెట్టుకోవద్దు. ఈ బాడీ లూజ్కి ఇంతే ఎక్కువ వస్తుంది. అలా రావడం వల్ల బ్లౌజ్ చెడిపోవడం కానీ ఏమీ ఉండవన్నమాట. అలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనం క్రాస్గా లైన్ తీసుకోవాలి, ఇది కూడా తీసుకోవాలి. సరేనా? ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే ఏ డౌట్ మీకు లేకుండా అయిపోయింది కదా. నీట్గా మనము కట్ చేసుకుంటే సరిపోతుంది. కట్ చేసేటప్పుడు ఇంకొకసారి లెక్కలు నేను ఇప్పుడు ఎలా చెప్పానో ప్రతి మెజర్మెంట్ మీరు ఒక్కసారి అన్నీ గుర్తు చేసుకోవాలి. అందుకని చెప్పేసి నేను చెప్పాను. రెండోసారి రిపీట్ ఎందుకు చేశాను అంటే మీరు కూడా కట్ చేసే ముందు 1-2 సార్లు ఒక 5 మినిట్స్ లేట్ అయినా పర్లేదు కానీ బ్లౌజ్ చెడిపోకూడదు కదా, అందుకని మీరు చూసుకోండి. సరేనా? ఈ విధంగా అయితే మనము బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకున్నాం కదా. అలా తీసేసుకునేటప్పుడు ఈ మూల అయితే మనకి కొద్దిగా పెరుగుతుంది. అంటే ఇలాగా ఇటు తీసాం కదా, లోపలికి తీసేటప్పుడు కొద్దిగా పెరుగుతుంది కాబట్టి 1/4 ఇంచు ఇలా క్రాస్ తీసుకుంటే షోల్డర్ వైపు తెగకుండా ఓన్లీ రౌండ్ వైపే మనకి తెగాలి. చూడండి, కొద్దిగా తీసుకుంటే ఇటు కొద్దిగా ఎక్కువలాగా ఉండాలి, ఇటు కొద్దిగా తక్కువలాగా ఉండాలి. అలా తీసుకుంటే మనకి అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర టైట్గా అయితే ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కూడా మనకి కొద్దిగా ఖర్చు ఇక్కడ ఈ మూలల దగ్గర అయితే కొద్దిగా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా 1/4 ఇంచు అయితే కిందకైతే ఇలా తీసేసుకోండి. అలా తీసుకుంటే నీట్గా అయితే మనకి వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ ఖర్చు పాయింట్లో కూడా చాలామందికి అయితే ఇక్కడ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది, ఖర్చు ఊరికే కిందకు వచ్చేస్తూ ఉంటుంది.
కొద్దిగా చాలామంది ఇలా ఖర్చు రాకూడదంటే ఇలా క్రాస్గా మనం చాలా వీడియోస్లో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీస్తాము. ఒకవేళ తీయొద్దు, కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తీస్తే ఇష్టం ఉండదు, కాబట్టి మనము ఇక్కడ 2 ఆప్షన్లు అయితే మనము దీని గురించి అయితే పెట్టుకోవచ్చు. సరేనా? ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. కనీసం ఒక్క చిన్న డౌట్ కూడా రాకూడదు. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలా చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, రౌండ్ విషయంలో ఎలా ఉన్నా మనకి షోల్డరు మొఖాలు వచ్చి దగ్గరకు అయ్యాయి. అలా దగ్గరకు అయ్యేటప్పుడే మనకి షోల్డర్ జారకుండా టైట్గా గ్రిప్లా పట్టుకుంటుంది అనమాట. రౌండ్స్లో నేనైతే చెప్పాను కదా, రౌండ్స్లు మనకి ఎక్కువ తక్కువ ఉంటే ఎలా చేయాలని, ఈ విధంగా చేయండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో మీకు ఏ డౌటు లేదు అని అయితే నేను అనుకుంటున్నాను. ఏ డౌట్ అయినా ఏమైనా ఉంది అంటే మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కామెంట్లో రిప్లై ఇవ్వడం కానీ, నెక్స్ట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మీరు అడిగే క్వశ్చన్కి నేనైతే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడమైనా జరుగుతుంది. అయితే మనకి హ్యాండ్స్ బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసరికి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా మనమైతే తీసుకోవాలి. చూడండి, మనము ఈ విధంగా నేనైతే క్రాస్గా మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకొని